ఇది ఎకరం ఇక్కడ ₹1,00,00,000 పలుకుతుంది. 170 యాక్ట్ కలిగినటువంటి ఏజెన్సీలో కట్టారా? ఇది మీదేనా? ఏజెన్సీ ఏరియాలో దొంగ వీలునామా క్రియేట్ చేసుకొని 2 ఎకరాల 37 గుంటల భూమిని మా నాన్నమ్మ గారు చనిపోయిన తర్వాత 1950 నుండి పట్టా పహాని అన్ని కోర్టు కేసులో ఉండగానే కబ్జా గురైంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వృద్ధ మహిళ చనిపోయిన తర్వాత ఈ ల్యాండ్ని కబ్జా చేశారని చెప్పేసి బాధితుడు మనతో చెప్పుకుంటున్నాడు. ఆ బాధితుని మాట్లాడే ముందు అసలు ఈ ల్యాండ్ ఎక్కడిది, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్కు ఉన్నటువంటి ఆధారాలు ఎవరి నుంచి సంక్రమించాయి, అసలు ఆ వాస్తవమైన ల్యాండ్ ఇది ఎవరిది చెప్పుకోవే ముందు, డిస్కషన్ చేసే ముందు అసలు వాస్తవంగా ఈ ల్యాండ్ వచ్చేసి మొబ్బా జిల్లా గూడూరు మండలంలో హైవేని ఆనుకొని ఉన్నది. ఇక్కడ ఎకరం ₹1,00,00,000 పలుకుతుంది. ఇలాంటి ల్యాండ్ను ఒక మహిళ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొందరు కబ్జా చేశారని చెప్పేసి బాధితుడు సుమన్ టీవీని ఆశ్రయించాడు. ప్రస్తుతం బాధితుడు మనతో పాటు ఉన్నారు. ఆ బాధితుడు మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు వచ్చేసి వేములపల్లి మోహన్ కుమార్ అండి. మేము ఉండేది వరంగల్. మా తాతగారు అయినటువంటి వేములపల్లి నారాయణ, మా నానమ్మ గారు వేములపల్లి వెంకటమ్మ. మా నానమ్మ గారి పేరు మీద ఉన్న 2 ఎకరాల 37 గుంటల భూమిని మా నానమ్మ గారు చనిపోయిన తర్వాత ఈ ప్రతాపని సుధాకరు, ఈ మోతే వేణుప్రసాద్ రెడ్డి, నానబాల శ్రీనివాసు, ఈ పేసర్ శివ, మిగతా ఇంకో 2-3 అవుటర్స్ ఈ భూమి ఆక్యుపై చేసుకొని పంపకాలు పాస్బుక్ లేనటువంటి హక్కు ఇంకెవరికి రానటువంటి భూమి మీద ప్లాటింగ్ చేసి రూములు కట్టి అవి వాటికి సంబంధించినటువంటి భూమిలో. ఇప్పుడు మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ఈ భూమి మీదే అనడానికి? మా దగ్గర ఉన్న ప్రూఫ్ మాకు మా తాతగారు సంపాదించిన స్వార్జితమైన భూమి. ఎలా చెప్తున్నారు? మీ దగ్గర ప్రూఫ్ ఏముంది అంటున్నారు? ప్రూఫ్ అనేది మాకు 2021 ప్రూఫ్ అనేది మా నాన్నమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి పట్టా పాస్బుక్ వేములపల్లి వెంకటమ్మ. మాకు 1950 నుండి పట్టా పహాని అన్ని అర్హతలు కలిగి ఉన్న ప్రూఫ్. మాకు వారసత్వంగా మాకు సంబంధించిన హక్కు కలిగిన భూమి ఇది. మీ హక్కు కలిగిన భూమి. మీ ఇప్పుడు నాన్నమ్మ బతికే ఉన్నారా? చనిపోయారండి. 2021 డిసెంబర్ 11 చనిపోయారు. ఉందండి డెత్ సర్టిఫికేట్. మా నాన్నమ్మ గారు డెత్ సర్టిఫికేట్ ఇది. అప్పటి నుండి మా కుటుంబ తగాదాలో ఉన్న భూమిని ఇది కోర్టు మహబాద్ సివిల్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఓకే ఓకే. అయినా అయితే ఇప్పుడు మీ నాన్నమ్మ గారు చనిపోయిన తర్వాత ఇది ఎప్పుడు కబ్జా గురైంది? ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఇప్పుడు ఈ భూమి మీద వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు ఎంటర్ అయ్యి దాన్ని మొరం పోసుడు, ఇక కన్నీళ్ళు. మీ నానమ్మ 2023లో చనిపోయింది. దాని తర్వాత 21లో చనిపోయింది. 21 తర్వాత దీని కబ్జా గురైందని మీరు అంటున్నారు. వాస్తవంగా ఇక్కడ బాధితుడు మీ పేరు? మోహన్ కుమార్, వేములపల్లి మోహన్ కుమార్. ఇక్కడ బాధితుడు వేములపల్లి మోహన్ కుమార్ చెప్పేది ఏంటంటే ఇది వారసత్వంగా వచ్చినటువంటి భూమి. ఇది తాతగారి స్వార్జితమైన భూమి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర పట్టా పాస్బుక్లు ఉన్నాయి. ఒకసారి పట్టా పాస్బుక్లు ఇవ్వండి. అయితే ఈ పట్టా పాస్బుక్లో వచ్చేసరికి వీళ్ళు చూపుతున్నది ఇక్కడ వేములపల్లి వెంకటమ్మ, భర్త పేరు నారాయణ అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. ఇది చిరునామా వచ్చేసి గూడూరు మండలానికి సంబంధించినటువంటిది అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక పట్టా పాస్బుక్ నెంబర్ కూడా ఉంది. ఇది భూమి యాజమాన్య హక్కుపత్రం. ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్ ప్రూఫ్స్ కూడా తను చూపెడుతున్నాడు. అయితే ఇతని మోహన్ కృష్ణ యొక్క నానమ్మ గారు 2021లో చనిపోగా ఈ భూమి 2023లో కబ్జా అయిందని చెప్పేసి మనతో తన బాధని చెప్పుకుంటున్నాడు. అయితే 2023లో తన నానమ్మ చనిపోయిన తర్వాత ఈ భూమిని కబ్జా చేశారని చెప్పేసి అంటున్నారు. అయితే గతంలో మీ భూమి మీద ఏమైనా తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా? గతంలో మా మా చిన్నాయన వాళ్ళతోటి మా పాలలతోటి తగాదాలు ఉంది. అతను కూడా 2018లో మా చిన్నాయన వేములపల్లి రమేష్ చనిపోయినాక మా నానమ్మ కూడా చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించి మా నానమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ భూమి పట్టా పాస్బుక్ ఉన్నటువంటి ఈ భూమిని తన పేరు మీదకి ఎక్కించుకోవడం జరిగింది. అది దొరకబట్టి మేము అందరము మా నానమ్మను లైవ్గా తీసుకుపోయి అప్పుడున్న ఎంఆర్ఓ 2018లో ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గరికి మా నానమ్మను లైవ్గా చూపించడం జరిగింది. బతికే ఉన్నదని చూపించడం, మా నానమ్మ వాంగ్మూలం చూసుకొని వాళ్ళ పేరు మీద ఉన్న పాస్బుక్ను కొట్టివేసి తిరిగి మా నానమ్మ పేరు మీదకి ఎక్కింది. గతంలో నుంచి కూడా ఈ గొడవలు జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కుటుంబ తగాదాలు అంటే ఈ కుటుంబ తగాదాలకు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఏమైనా నడుస్తున్నాయా?
కోర్టు కేసులు ఇప్పుడు ప్రజెంట్ మహబాద్ సివిల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జి దగ్గర నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇది కోర్టు కేసులో ఉండంగా ఇది కబ్జాకు గురైపోయింది. కబ్జాకు గురైంది. కోర్టు కేసులో ఉండగానే కబ్జాకు గురైంది. ఈ కబ్జాకు గురై ఈ ప్లాటింగ్ చేసి రూములు కట్టి బయట వాళ్ళు యథేచ్ఛగా దీన్ని భూమిని వాడుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఇక్కడ బాధితుడు చెప్పేదో కొంచెం మీరు వినండి. ఇది కోర్టు కేసులో ఉంది. ఈ ల్యాండ్ తను చూపించిన ఆధారాల ప్రకారం ఇది వారి నాన్నగారి స్వార్జితమైన భూమి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మరియు తన నానమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఆ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇది హైవేకి దగ్గరగా మీరు చూసుకోవచ్చు. ఈ హైవే మీరు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇది హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఎకరం ఇక్కడ ₹1,00,00,000 పలుకుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఇది ఏజెన్సీ 170 యాక్ట్ కలిగినటువంటి ఏజెన్సీలోని ఉన్నటువంటి భూములు. ఆ? ఈ ఏజెన్సీలోని భూములు కొన్ని అమ్మాలన్నా ఇక్కడ ఎవరన్నా కొనాలన్నా కూడా ఇక్కడ ఏజెన్సీ రూల్స్ వర్తిస్తాయి. అసలు దీనికి నాలా కన్వర్షన్లు అనేవి కూడా జరగవు. కానీ ఇలాంటి క్రమంలో ఈ నాలా కన్వర్షన్లు ఎలా జరిగాయి, సాగు భూమిని ఒక ప్లాటింగ్ చేయడం అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్ మీరే కట్టారా? ఇది మీదేనా? ఈ బిల్డింగ్ ఈ రూమ్ ఉన్న ప్లేసు జాగా మాదేనండి. బయటి వాళ్ళు మోతే వేణుప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, నానబాల శ్రీనివాసు, ప్రతాపని సుధాకరు, ఇతను అనేది మా నానమ్మ 100 ఏళ్ళు బతికి ఉన్నది. ఆమెకు చదువు రాదు. ఆమెను ఆసరాగా తీసుకొని ఒక దొంగ వీల్నామా క్రియేట్ చేసుకొని ఏజెన్సీ ఏరియాలో దొంగ వీల్నామా క్రియేట్ చేసుకొని ఈ మోతే వేణుప్రసాద్ రెడ్డి, ప్రతాపని సుధాకరు, నానబాల శ్రీనివాసు, మిగతా ఈ పేసర్ శివ అని వీళ్ళందరూ ఒక సిండికేట్ అయ్యి భూమి మీద రూమ్ కట్టి ప్లాటింగ్ చేసుకొని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఏజెన్సీ ఏరియాలో ఇంతకుముందు చెప్పాను కదా 170 యాక్ట్, ఇది ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ భూ బదలాయింపులు అంటే ఏమైనా జరగాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సుప్రీం ఎవరంటే ఎంఆర్ఓ గారి దృష్టితోనే ఇది వెళ్తుంది. ఈ కొనుగోలు కానీ అమ్మడం కానీ ఇదంతా ఏజెన్సీ చట్టాలకి అనుగుణంగా మారుతూ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ డాక్యుమెంట్ ఒకటి చూస్తే మాత్రం ఇది రిజిస్టర్ డాక్యుమెంట్. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీసు వరంగల్ నుంచి ఇది సబ్ రిజిస్టర్ నుంచి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్. అరే ఇది రిజిస్టర్ డాక్యుమెంటే కదా, రిజిస్టర్ ఆల్రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగాలంటే దీనికి సుప్రీం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ పరిధిలో ఎంఆర్ఓ మాత్రమే చేయాలి. అవి కూడా గిరిజనుల మధ్యన జరిగేటువంటివి, ఈ గిరిజనేతల మధ్యలో జరిగేటువంటివి అవి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పక్కా చెప్పాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేదే లేదు. అంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్నారు, కానీ ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి దొంగగా పుట్టించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ బాధ్యుడు చెప్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఇక్కడ లోకల్లో కూడా ఎంక్వైరీ చేశాను. కానీ ఇక్కడ ఏజెన్సీ ఏరియాలలో ఎక్కడనే కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వం కాదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ అధికారం అనేది సబ్ రిజిస్ట్రార్ పరిధిలో లేదు. అవి రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా ఇక్కడ ఉన్నట్టు ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా ఎంఆర్ఓ చేతిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నట్టు ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ను చూపించుకొని ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఎవరైతే ఇంతకుముందు బాధితుడు కొన్ని పేర్లు చెప్పాడో ఆ పేర్లను ఉన్నవారు ఇక్కడ ఈ ల్యాండ్ని కబ్జా చేశారని చెప్పేసి తను చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ కబ్జా చేశారని మీరు ఆరోపిస్తున్నారు కదా, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎంత వాల్యూ ఉంటుంది? ఇది మొత్తం ఈ భూమి 115 సర్వే నెంబర్ బై ఏ. ఇది మొత్తం 2 ఎకరాల 37 గుంటలండి. ఇది సుమారు ఎకరం ₹1,00,00,000 నడుస్తుంది. మెయిన్ రోడ్డుకు ఉంది. ఇది మొత్తం కలిపి 2 ఎకరాల 37 గుంటలను వాళ్ళ ఆధీనంలో తెచ్చుకొని వాళ్ళు ప్లాటింగ్ చేసుకొని అమ్మాలని మాకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారని మా విన్నపం. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఎకరము ₹1,00,00,000, పక్కనే హైవే ఉంది, రానున్న రోజుల్లో డెవలప్మెంట్ అవుతుంది. ఇక ఎందుకు ఆశ పుట్టదు ఇక్కడ కబ్జాదారులకి? ఈ కబ్జా అనేది వీళ్ళు కావాలని వీళ్ళ నానమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళకు పుట్టిన ఒక ఆశ. అంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి కొందరు ఏజెన్సీ చట్టాలని అతిక్రమించి ఏజెన్సీ చట్టాలను పట్టించుకోకుండా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అంటే వెసులుబాటు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోనో ఇక్కడున్న ల్యాండ్స్ కానీ కబ్జా చేయడము, కొన్ని చోట్లలో బాలాంతస్తులు కట్టడము, ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. మీరు ఎంఆర్ఓ దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళలేదా? ఎంఆర్ఓ దృష్టికి 2-3 సార్లు గత సంవత్సరం తీసుకొని వెళ్ళానండి.
అయితే నేను ఇచ్చిన పిటిషన్ను ఎంఆర్ఓ గారు తీసుకొని బ్లాక్ చేపిస్తాను. అంటే మాకు ఊళ్ళో పెట్టారు. ఆ ఊళ్ళో పెట్టాము. మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా మీరు ఫిర్యాదు చేయండి అని ఎంఆర్ఓ గారు సలహా కూడా ఇచ్చారు. మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2, 3 సార్ల పిటిషన్లు దాఖలు చేశాము. మహబూబాద్ ఎస్పీ గారి దగ్గర కూడా మా పిటిషన్ అనేది మా అర్జీ అనేది వెళ్ళిందండి. దాని మబ్బాద్ ఎస్పీ అంటే ఇప్పుడున్న ఎస్పీ ఇంతకుముందు ఎస్పీ? పూర్వపున్న ఎస్పీ రామ్నాథ్ కేకన్ అని సారు ఎస్పీ గారు పనిచేసినప్పుడు ఆ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. మాకు తగిన న్యాయం కోర్టుకు లేకపోతే కలెక్టర్ గారి పరిధి మహబూబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అని చెప్తున్నారు. అది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మా కేసు ఫైల్ మూవ్ అయిందండి. మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే అప్పుడు వాస్తవంగా ఇంతకుముందు నేను ఏదైతే వీడియోలో కూడా చెప్పానో ఇది ఏజెన్సీ ప్రాంతం. మరి అప్పుడు మీకు ఈ ల్యాండ్ ఎలా మీకు వచ్చింది స్వాధీనం అంటే అప్పుడు ఎలా వచ్చింది ఈ ల్యాండ్? ఇది మాకు ఇప్పుడు కాదండి. మాకొచ్చింది గత 100 సంవత్సరాల క్రితం మా తాతగారు అయినటువంటి వేములపల్లి నారాయణ గారి పేరు మీద ఇక్కడ ఉన్న ఆ టైంలో మాకు 2 ఎకరాల 37 గుంటలు ఇంకా మిగతా ఇల్లు, పొలము ఇవన్నీ ఉండేది. మా నాన్న వాళ్ళు మొత్తం అంటే మీకు ఇక్కడ ఇల్లు ఉంది. ఇల్లు ఉంది. ఫ్యామిలీ ఉంది. మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, 5 మేనత్తలు. ఈ కుటుంబ తగాదాలు ప్రజెంట్ కూడా 10 ఏళ్ల నుండి నడుస్తుంది. ఈ తగాదాలను చూసే మా నాన్నమ్మ కూడా మానసికంగా కుంగి కృషించి చనిపోయింది. మా చిన్నాయన కొడుకు కూడా బతికుండగానే చంపేసిన మనోవేదనతోటి కూడా ఆమె ఆవేదనకు గురైంది. ఈ ఇవన్నీ తగిన సాక్ష్యాధారాలతోటి నేను కోర్టులో కోర్టులో కొట్లాడుతున్నారు. కానీ ఈ మధ్యలో ఇలాంటిది అంటే భూమిని ఆక్రమించారని చెప్పి మీకు తెలిసింది. అయితే ఇక్కడ బాధితుడు చెప్తున్నారంటే ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంఆర్ఓ గారు అన్నారట, మేము ఈ ల్యాండ్ని కొనుగోలు వీటి మీద ఎలాంటి లావాదేవీలు జరగకుండా మేము ఊళ్ళో పెడుతున్నామని తను ఒక మంచి మాట చెప్పింది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైన పోలీస్ స్టేషన్లో కూడా మీరు చట్టపరంగా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే రేపటి రోజుల్లో ఏమన్నా జరిగే ముందు మీకు జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి తను సమాధానం ఇచ్చేది. అంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ దీని మీద ఎలాంటి లావాదేవీలు జరగకూడదు అని చెప్పి ఊళ్ళో పెట్టా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఎవరైతే ఈ ల్యాండ్ని ఆక్రమించేసి దీన్ని ఒక రియల్ ఎస్టేట్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పోల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ పోల్స్ ఒక 2 ఎకరాల చిల్లర ఉంది. ఈ ఎకరం ₹1,00,00,000 పలుకుతుందంటే ఇక్కడ మీరు చూడండి. ఇలాంటి ల్యాండ్ ఇక్కడ వీళ్ళే ఇక్కడ ల్యాండ్స్ ఇక్కడ ఆక్రమించిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టేసి ఆ పక్కన సీసీటీవీలు కూడా మీరు చూసుకోవచ్చు. ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టేసి దీన్ని ఒక లేఅవుట్గా తయారు చేసేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఒక విశ్వసనీయ సమాచారము. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అమ్మడం, కొనుగోలు అండ్ లావాదేవీలు కానీ ఏవైనా జరగాలి. కానీ ఇక్కడ అలాంటి జరపని అంటే అలా జరగకుండా వేరే విధంగా దానికి వ్యతిరేకంగా జరిగితే మాత్రం అది చట్టరీత్యా నేరం. దీని గురించి కూడా మనం ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.